ఏదో బిగ్ డెవలప్మెంట్ చూస్తున్నారు జ్యోతి మల్హోత్రాకు సంబంధించి. పెహల్గామ్ అటాక్ వెనుక జ్యోతి మల్హోత్రా హనీ ట్రాప్ ఉందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ టూర్ తర్వాత జనవరిలో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళింది జ్యోతి. రిమెంబర్, పాకిస్తాన్ టూర్ తర్వాత జనవరిలో మళ్ళీ జమ్మూ కాశ్మీర్ టూర్కి వెళ్ళింది జ్యోతి మల్హోత్రా. జ్యోతి మల్హోత్రా వెళ్ళిన 3 నెలలకి పెహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. పెహల్గామ్ సెక్యూరిటీ విషయాలు పాక్కు చేరవేసింది జ్యోతియేనా? ప్రస్తుతం ఈ కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు, ఇన్వెస్టిగేషన్ అధికారుల దర్యాప్తు జరుగుతోంది. ఉగ్రదాడికి పెహల్గామ్ కరెక్ట్ ప్లేస్ అని ట్రావెల్ వీడియోతో పాక్కు హింట్ ఇచ్చిందా? దాంతోపాటు మరికొన్ని ప్రదేశాలను కూడా తన వీడియోలతో సోకాల్డ్ ట్రావెలర్ బ్లాగర్గా అవతారమెత్తి అటు పాకిస్తాన్కు తన వంతు ఉడత సాయం చేసే ప్రయత్నం చేసిందా? ట్రావెలింగ్ వీడియోతో పాక్ జ్యోతి సమాచారం ఇచ్చిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు 2 సార్లు పాకిస్తాన్కు వెళ్ళింది జ్యోతి మల్హోత్రా. మొదటిసారి 10 రోజుల పాటు పాకిస్తాన్లో జ్యోతి పర్యటించింది. రెండోసారి 7 రోజుల పాటు పాకిస్తాన్కు వెళ్ళింది జ్యోతి. పాకిస్తాన్ హై కమిషనర్లో పనిచేస్తున్న డానిష్తో రిలేషన్లో జ్యోతి ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇక పాక్ వెళ్ళిన 2 సార్లు డానిష్ ఫ్రెండ్ అలీ అహ్వాన్ను కలిసింది జ్యోతి. పాక్ భద్రతా నిఘా అధికారులతో అలీ అహ్వాన్ సమావేశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఇటు పాకిస్తాన్ నుంచి వచ్చిన తర్వాత ఎటువంటి వీడియో రిలీజ్ చేస్తుందో మీరు చూస్తే ఈ అనుమానాలకు బలం చేకూరుతాయి. ఇక నేను ఎక్కువ మాట్లాడను, ఆ వీడియో నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత చూస్తూ ఉండండి తను పాకిస్తాన్ వెళ్ళినప్పుడు ఏం మాట్లాడింది, అట్ ద సేమ్ టైం భారత్లో ఉన్నప్పుడు మరికొన్ని లొకేషన్స్ను చూపిస్తూ ఏం మాట్లాడింది, ఇవన్నీ డీటెయిల్గా బ్యాక్ టు బ్యాక్ నేను మీకు వివరిస్తాను. ముందుగా పాకిస్తాన్ నుంచి వచ్చిన తర్వాత ఇటు మన భారతదేశంలో మరి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఒక 6 days ప్లాన్ అంటూ, ఆ 6 days ప్లాన్లో ఏవేవి ఉంటాయి, ఎటువంటి హింట్ ఇచ్చింది ఒక్కసారి మీరు చూడండి. ఆ తర్వాత ఈ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. मजा ही अलग है. Day 4 कश्मीरी एप्पल्स, केसर, शिला. वेलकम टू हेवन ऑन अर्थ जन्नते कश्मीर. और ये रही थ्रिलोफिलिया के साथ 6 दिन की जबरदस्त आइटनरी. सो डे 1 लैंड इन श्रीनगर, एंजॉय अ ट्रेडिशनल शिकारा राइड इन वेलकम टू हेवन ऑन अर्थ जन्नते कश्मीर. और ये रही थ्रिलोफिलिया के साथ 6 दिन की जबरदस्त आइटनरी. सो डे 1 लैंड इन श्रीनगर, एंजॉय अ ट्रेडिशनल शिकारा राइड इन डल लेक और एक्सप्लोर करो फ्लोटिंग मार्केट्स एंड स्टे इन वाइब्रेंट हाउस बोट एट नाइट. डे 2 एक्सप्लोर करो सोनमर्ग को. ATV राइड या हॉर्स राइडिंग के थ्रू ताजिवास ग्लेशियर तक जाओ. वहाँ आपको मिलेगा एक स्टनिंग स्नो कैप्ड पीक्स का व्यू जो बनाता है एक परफेक्ट विंटर वंडरलैंड. डे 3 एशियाज हाईएस्ट केबल कार राइड गुलमर्ग गोंडोला को एक्सपीरियंस करो. 12,000 फीट हाइट पे इग्लू कैफे में लंच करने का मजा ही अलग है. डे 4 कश्मीरी एप्पल्स, केसर, शिलाजीत और वॉलनट्स की शॉपिंग नेवर मिस. ये लोकल प्रोडक्ट्स हैं जो आपकी ट्रिप को और भी खास बनाते हैं. डे 5 पहलगाम में खूबसूरत फोटोग्राफ कैप्चर करो और सीनिक बैकड्रॉप का मजा लो. आरू, बेताब और चंदनवाड़ी वैली को एक्सप्लोर करो और नेचर की ब्यूटी को अपने दिल में बसाओ. डे 6 दूध पथरी, दूध जैसी गंगा मिल्की वैली भर जाती है स्नो से. यहाँ मक्के की रोटी, सरसों का साग जरूर खाएं. सोक अप द सीरीन ब्यूटी एंड कल्चरल एसेंस ऑफ कश्मीर. वेलकम टू हेवन ऑन अर्थ जन्नते कश्मीर. और ये रही थ्रिलोफिलिया के साथ రైట్. ఒక్కసారి తను చెప్పింది నేను జస్ట్ లిస్ట్ అవుట్ చేసి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి చూడండి. ఏదో ట్రావెలర్ వ్లాగ్, ఒక ట్రావెలర్ చేస్తూ ఉంటారు కదా, ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళొచ్చు అని చెప్పి హింట్ ఇచ్చిందా అని చెప్పి. ఎందుకు ఈ మాటలు బలం చేకూరుతుందంటే మొట్టమొదటిగా శ్రీనగర్కి వెళ్ళండి. శ్రీనగర్లో అక్కడ లేక్స్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ వెళ్ళండి, బోటింగ్ చేయండి అని చెప్తూ అక్కడ ఉన్న మరి ముఖ్యంగా స్టే చేయడానికి ఉన్న అరేంజ్మెంట్స్ గురించి చెప్తోంది. అంటే బహుశా అక్కడ జనాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందా అనేది మొట్టమొదటి క్వశ్చన్. దాంతోపాటు ఆ హింట్ ఇస్తుందా. ఇక రెండోది సోన్మార్గ్కి వెళ్ళండి, అక్కడ ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, దాంతోపాటు అక్కడ ఉన్న ఆ మంచు ప్రాంతాలకు ఎలా చేరుకోవాలి, ఎలా వెళ్ళొచ్చు, ఇది చెప్తోంది అక్కడ 2 రోజు ఎలా ఉండాలి అంటూ. ఇక 3వ పాయింట్లో ఏషియాస్ ది బిగ్గెస్ట్ కేబుల్ అంటూ కూడా అది మీరు చూసారు కదా, దాన్ని చూపించడం జరుగుతోంది. దాంతోపాటు ఇగ్లూలు, అక్కడ ఇగ్లూలు మీరు చూస్తుంటారు ఆ ఫుటేజ్లో. ఆ ఇగ్లూస్కి సంబంధించి మాట్లాడుతోంది. అంటే ఇక్కడ కూడా జనాలు ఎక్కువ సంఖ్యలో ఉండొచ్చు. ఎవరైనా ఎక్కడికి వెళ్తారు, సాధారణంగా ఎక్కువగా జనాలు ఎక్కడ ఎక్కువగా ఉంటారో అక్కడ ఏదో ఉందని చెప్పి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటిది. ఇక 4వ రోజు
అక్కడ యాపిల్స్ ఉంటాయి, కాశ్మీరీ యాపిల్స్ ఉంటాయి, దాంతోపాటు షాపింగ్ ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, షాపింగ్ చేయండి అంటూ. సో ఎవరైనా సాధారణంగా వెళ్తే అక్కడ కుంకుమ పువ్వు కావచ్చు, లేకపోతే అక్కడ యాపిల్స్ కావచ్చు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ కావచ్చు, వీటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. సో ఇక్కడ కూడా జనాలు ఎక్కువగా ఉంటారు. తన వ్లాగ్లో మీరు చూడొచ్చు ఎక్కడ జనాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, ఎలా వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎంత టిపికల్గా ఉంటుంది, ఎలా వెళ్ళే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా కాస్త తన ఏమైనా హింట్లు ఇస్తోందా. ఇక 5వ పాయింట్ పెహల్గామ్కి సంబంధించి మాట్లాడిన సందర్భం అక్కడ వ్యాలీస్ గురించి కూడా మాట్లాడింది, అక్కడ మెడోస్ గురించి మాట్లాడింది, అక్కడ వ్యాలీస్ గురించి మాట్లాడింది. సో పెహల్గామ్ దగ్గరే ఘటన జరిగింది. ఆ తర్వాత లాస్ట్లో దూద్ పత్లీ గురించి మాట్లాడింది, అక్కడ ఫుడ్ గురించి మాట్లాడింది, కల్చర్ గురించి మాట్లాడింది. సో ఇవన్నీ కూడా హింట్ ఇచ్చిందా అనేది ఇక్కడ మొట్టమొదటిగా రైజ్ అవుతున్న ప్రశ్న. ఇక దీంతో పాటు దీని కనెక్టివిటీగా తను పాకిస్తాన్ వెళ్ళింది. ఆ వీడియో కూడా మరి కాసేపట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. పాకిస్తాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతో బుగ్గా రాసేసుకొని మరి మాట్లాడుతోంది. అవును, అసలు ఏం మాట్లాడుతుంది అవన్నీ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కాస్త లాస్ట్లో ప్లే చేద్దాం. ఎందుకు నేను లాస్ట్లో అంటున్నానంటే మరికొన్ని వీడియోస్ ఉన్నాయి, ఎందుకంటే ఈ వీడియోకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాహోర్ ఫోర్ట్లోకి వెళ్ళింది. అక్కడ లాహోర్ ఫోర్ట్లో జ్యోతి మల్హోత్రా వెళుతూ అక్కడ వీడియోస్ని ఇక్కడ వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ వీడియోని చూస్తారు కదా, అక్కడ వీడియోని చూడండి, అక్కడ వీడియోలో ఏం మాట్లాడుతోంది, ఇక్కడ వీడియోలో ఏం మాట్లాడింది, ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే తన ఇంటెన్షన్ ఏంటి, తన ఇంటెన్సిటీ, తన మాటలో చెప్తున్న మాటలకి ఇంటెన్సిటీ ఏంటి, తన ఇంటెన్షన్ ఏంటి మనకు అర్థమవుతుంది. ఒకసారి జ్యోతి మల్హోత్రా ఇటు లాహోర్ వెళ్ళింది. లాహోర్లోని అనార్కలి బజార్లో జ్యోతి మల్హోత్రా పర్యటించింది. ఒకసారి ఆ పర్యటన వివరాలు ఇప్పుడు చూసేద్దాం. हिंदुस्तानी पाकिस्तानी बहन बहन सिस्टर ऐसा कुछ लग ही नहीं रहा कि ये पाकिस्तानी है मैं हिंदुस्तानी हूँ. हम तो सेम ही लग रहे हैं ना. आंखों के लेंस देख लो, मिला ले जरा. नहीं, अब मैं कह सकती हूँ हिंदू और मुस्लिम हो चाहे या इंडियन और पाकिस्तानी हो, मुझे तो कुछ डिफरेंसेस नजर नहीं आ रहे. और ये इस साल का नारा होना चाहिए, कोड होना चाहिए, सिस्टर कोड. सिस्टर को. और देखिए ग्लासेस में हमारे ब्लैक और सुंदर कौन है ये बताना चाहता. చూసారా ఎంత క్లోజ్గా మూవ్ అవుతుందో, అక్కడ ఎంత క్లోజ్గా మూవ్ అవుతుందో. ట్రావెలర్ అవతారం ఎత్తింది, తన లవర్ కోసం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసిందా. ప్రస్తుతం ఈ చర్చ జరుగుతోంది, ఎందుకంటే తినకి అక్కడ ఉన్న సన్నిహిత సంబంధాలు ఆ స్థాయిలో ఉన్నాయంటూ ప్రస్తుతం మాట్లాడుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పాక్ భద్రతా నిఘా అధికారులతో అంటే అలీ అహ్వాన్ ఆయనతో సమావేశం అయింది. లాహోర్ సిటీలో జ్యోతి మల్హోత్రా ఏ స్థాయిలో తిరుగుతుందో మీరు చూడొచ్చు. ఇక ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే సమావేశానికి ఉగ్రమూలాలు ఉన్న షకీర్, రాణా షహబాజ్లతో పాటు జ్యోతి కూడా వెళ్ళిందా. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఆ కోణంలో కూడా జరిగే అవకాశం ఉంది. ఎవరికి అనుమానం రాకుండా షహబాజ్ మొబైల్ నంబర్ను జాట్ రంధావా అంటూ సేవ్ చేసుకుంది జ్యోతి మల్హోత్రా. ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్స్ ద్వారా వీటితో టచ్లో ఉంది జ్యోతి మల్హోత్రా. అఫ్కోర్స్ ఆ ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ గురించి నేను చెప్పే ప్రయత్నం చేయను, ఎందుకంటే కాస్త మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది ఆ ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్స్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తే. సో ఇక్కడ ఏ ప్లాట్ఫామ్, అది టెలిగ్రామ్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, అలాగే మెసెంజర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇలా అనేక ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఆ సీక్వెన్స్ చూస్తే తన పాకిస్తాన్ వెళ్ళడం, పాకిస్తాన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మన దగ్గర అంటే భారత్లో టూర్ చేసిన తర్వాత టూర్ చేసిన కొద్ది రోజుల వ్యవధిలోని మళ్ళీ ఈ ప్రమాదం జరగడం, ఈ ప్రమాదం కాదు ఘాతుకం జరగడం. ఆ ఘాతుకం జరిగిన తర్వాత ఆ డానిష్ అనే వ్యక్తి కొద్ది రోజులకి ఈ డానిష్ అనే వ్యక్తిని మన భద్రతా బలగాలు, మరి ముఖ్యంగా మన ఇంటెలిజెన్స్ అధికారులు ఇన్ఫాక్ట్ ఆధీనంలోకి తీసుకోవడం, అతగాన్ని ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి ఆదేశించడం. ఆ తర్వాత పరిణామాలు చూస్తుంటే ఆ డానిష్ అనే వ్యక్తికి సంబంధించి కూపీలాగే ప్రయత్నం చేసినప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా పేరు బయటకు వచ్చింది. జ్యోతి మల్హోత్రాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ జ్యోతి మల్హోత్రా ఇంకొక 6 స్పై ఏజెంట్స్గా ఏర్పాటు చేసుకుంది అనే చర్చ జరుగుతోంది. ఆ 6 ఎక్కడున్నారు అనేది ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. ప్రస్తుతం ఈ 6 గురించి పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ 6 పాటు ఇంకా ఎంతమంది టచ్లో ఉంది? కేవలం తను యూట్యూబర్ గురించి మాట్లాడుకుంటున్నాం. రిమెంబర్, తనకి యూట్యూబ్లో ఉంది తక్కువ మంది ఫాలోవర్స్. బట్ వెరాజ్ కంపేర్ ఫేస్బుక్లో చూసుకుంటే దాదాపుగా 10 లక్షలకు పైగా తనకి ఫాలోవర్స్ ఉన్నారు.
సో వీటన్నిటిని యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫాలోవర్స్ని తన స్పై ఏజెంట్స్గా మార్చుకునే ప్రయత్నమో లేకపోతే ఏమార్చే ప్రయత్నమో చేస్తుంది. వారి నుంచి ఇన్ఫర్మేషన్ సంపాదించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎవరైనా అందమైన అమ్మాయి మీతో చాలా నీట్గా మాట్లాడుతుందో లేకపోతే వలలో పడేసేలా మాట్లాడుతుందో అనుకున్నప్పుడు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇలాంటి జ్యోతి మల్హోత్రాలు ఎంతమంది ఉండుంటారు? ప్రస్తుతం కూపీ లాగడం జరుగుతోంది మన ఇంటెలిజెన్స్ టీమ్స్ అన్నీ కూడా. ఇటు కేంద్రం ప్రతి ఒక్కరి మీద నజరుంచింది. ఏదో మనం చాట్ చేసేస్తున్నాం కదా, ఏదో ఒక మెసేజ్ పెట్టేస్తున్నాం కదా, ఏదో ఒక పిచ్చి కామెంట్ పెట్టేస్తున్నాం కదా అనుకుంటే మీరు కూడా ఇరుక్కోవచ్చు. బహుశా మీకు ఆ ఇంట్రెస్ట్ కానీ లేకపోతే అటువంటి ఇంట్రెస్ట్లు ఏమైనా ఉన్నాయనుకోండి, ఇక మీరు బతికి బట్టకట్టే అవకాశం ఇక్కడ ఉండదు, జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం జ్యోతిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ప్రస్తుతం జైలుకి తరలించారు. జ్యోతితో ఎవరెవరికి టచ్లో ఉంది, జ్యోతి ఎవరెవరికి టచ్లో ఉంది, దాంతోపాటు జ్యోతితో ఎవరెవరు టచ్లో ఉన్నారు, జ్యోతి ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఎంతమంది ఇన్ఫర్మేషన్ పంపించారు. ఇక్కడ 5,000కి 10,000కి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అనేది వారం రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం. సో అటువంటి వాళ్ళు ఎవరైనా జ్యోతికి మళ్ళీ ఇన్ఫర్మేషన్ పంపించారా? డానిష్ ఇటువంటి జ్యోతిని ఇంకా ఎంతమందిని తయారు చేశాడు ఇక్కడ ఉన్నప్పుడు? రిమెంబర్, భారత్లో పాకిస్తాన్ హై కమిషనర్గా పనిచేశాడు డానిష్ అనే వ్యక్తి. ఈ డానిష్ అనే వ్యక్తి పూర్తి పేరు డానిష్ కూడా కాదు, ఇంకొక పేరేదో ఉంది మళ్ళీని. సో ఒక పాకిస్తాన్ అధికారిగా భారత్లో ఉన్న వ్యక్తి ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు? ఈ జ్యోతి మల్హోత్రా వల్లే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందా? ఈ జ్యోతి మల్హోత్రాని పహల్గామ్ ఉగ్రదాడికి మరీ ముఖ్యంగా అక్కడ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్గా చెప్పుకునే ఐఎస్ఐకి ఇన్ఫర్మేషన్ పంపించే ప్రయత్నం చేసిందా? అక్కడ వాళ్ళతో అక్కడి నుంచి మళ్ళీ టూర్ వెళ్ళిందనేది ఇంకొక చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతి మల్హోత్రా అక్కడ అధికారులతో విదేశాలకు పర్యటనకు వెళ్ళిందనేది ఇటు జాతీయ వేదిక మీద మాట్లాడుకుంటున్నమాట. సో ఇవన్నీ కూడా ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ చూసే ప్రయత్నం చేస్తే కనుక దీన్ని కేవలం స్పైగానే ఉండిందా లేకపోతే ఉగ్ర కుట్రలో భాగం కూడా అయిందా? ఇవన్నీ క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. కానీ జ్యోతి మల్హోత్రా తండ్రి మాత్రం మాట్లాడుతున్న సందర్భంలో తన కూతురు ఒకవేళ అటువంటి రిలేషన్స్ ఉంటే, అటువంటి లింక్స్ ఉంటే ఎందుకు ఇక్కడ ఉంటుంది అనే ప్రశ్న రైజ్ చేయడం జరుగుతోంది. అదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఎందుకు ఉంది? ఏం సాధించాలని ఉంది? ఇటు పాకిస్తాన్ అధికారులు ఏమైనా ఇక్కడ ఉండి ఇదిగో జ్యోతి ఇక్కడ నువ్వు ఉండు, ఇన్ఫర్మేషన్ పంపించని చెప్పి ఏవైనా కూపీలాకే ప్రయత్నం జరిగిందా? ఇలాంటి జ్యోతిలు ఇంకెంతమంది ఉండుంటారు?